తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి టీటీ చైర్మన్ గా పాలు లేకుండా వెన్న తీయకుండా టన్నుల కొద్ది కల్తీ నెయ్యి తయారు చేయించాడయ్యా. కల్తీ నెయ్యి తయారు చేయించి భక్తుల మనోభావాలు విశ్వాసాలు దెబ్బతినే విధంగా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో స్వామి దగ్గరికి వెళ్ళొచ్చిన వాళ్ళు తిరుపతి లడ్డు తెస్తే పవిత్రంగా ఆ లడ్డుని 4 రోజులు 5 రోజులు వారం రోజులు కూడా ఇళ్లలో పెట్టుకుని తినేవాళ్ళు. కానీ 5 ఏళ్ల పరిపాలనలో ఆ లడ్డు ఒక వాసన రావటం గాని లేకపోతే ఆ పవిత్రతని వీళ్ళకి భయం లేదు, భక్తి లేదు. ఎందుకంటే దేవుడు అంటే ఒక భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి. రెండూ లేని వాళ్ళు వీళ్ళంతా కలిసి ఏ విధంగా ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు అక్కడ పేదవాడి దగ్గర నుంచి కోటేశ్వరుడు దాకా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన అన్నదానం మొదలు పెట్టిన దాని దగ్గరికి వెళ్ళి తింటారు. దాంట్లో కూడా ఈ దుర్మార్గులు రేషన్ బియ్యం పెట్టారండి. ఆ తినే అన్నంలో కూడా రాళ్ళు రేషన్ బియ్యం. అంటే పవిత్రతను దెబ్బతీయటానికి ఏ విధంగా ఉద్దేశపూర్వకంగా ఆ తినే అన్నాన్ని కూడా బియ్యం విషయంలో కావచ్చు, కూరల విషయంలో కావచ్చు వాళ్ళు చేసిన దుర్మార్గాలు. ఆ భక్తుల టికెట్స్ ఉంటాయి. తాడేపల్లి ప్యాలెస్ రోజు ₹1 ఎలా 365 రోజులు రోజు ₹1 5 ఏళ్లు. ఇక అక్కడ బుకింగ్స్ కావచ్చు, రూములు బుకింగ్లు కావచ్చు, అన్ని కూడా కలిపి ఎన్ని వేల కోట్ల. నేను ఆ రోజుల్లోనే ప్రెస్ మీట్ పెట్టి ఇదే వేదిక మీద చెప్పాను, జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామితో ఆటలాడుతున్నావు, వెంకటేశ్వర స్వామి దిగొస్తాడయ్యా, డిపాజిట్లు కూడా లేకుండా పోతారు మీరని చెప్పాను. దిక్కుమాలినతనంగా ఓడిపోతారని చెప్పాను. 11 సీట్లు పరిమితం అయ్యారు. ఆ బోలేబాబు మాయలో పాలు లేకుండా వెన్న తీయకుండా పామాయిలు రసాయనాలతో కెమికల్స్ తో నెయ్యి తయారు చేయించి ట్యాంకర్లో కొండకొస్తా ఉంటే అదే ప్రసాదాలకు వాడారంటే మీరెంత దుర్మార్గులయ్యా. ఊరి తీసినా పాపం లేదు ఈ దుర్మార్గుల్ని.